పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కడప జిల్లాలో అట్టహాసంగా మహానాడు కార్యక్రమం స్టార్ట్ అయింది. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మహానాడు కార్యక్రమం ఎలా జరుగుతుంది? అసలు నంద్యాల జిల్లా నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎలాంటి ఏర్పాటు? ఈ మహానాడు కార్యక్రమం అంటే తెలుగుదేశం క్యాడర్కు మొత్తం పండగ ఇది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరు కలిసి చేసుకునే పండగ ఇది. మహానాడు పండగ ఇది. దీన్ని ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగి ఈరోజు కడపలో జరుగుతుంటుంటే కడప ప్రజలు నిన్నటి నుంచి చూస్తున్నాం. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఒక దుర్మార్గుల పాలన నడుస్తుంది, దుర్మార్గం కుటుంబం పాలన నడుస్తుంటే ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వేల సంఖ్యలో ఈరోజు ఓన్లీ ఇన్వైట్ తీసుకుంటే ఉన్న కూడా అట్లాంటిది సామాన్యమైన ప్రజలు కడప నుంచి వేల మంది ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళలో ఎంత సంతోషం ఉంది అనేది మేము ఈరోజు గమనించినాము. ముఖ్యంగా కడపలో జరగడానికి కారణం గతంలో చూసినాం. ఈ కడప గడ్డ అంటే ఇక్కడ మాది, ఇది సొంతము అనే వాళ్ళ కోసం వాళ్ళకి ఇది ఒక కన్నువిప్పు. ఈరోజు ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ రిసీవ్ చేసుకున్న ఈ కడప ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీస్ వ్యవస్థ అయితేనేమి, వచ్చిన కార్యకర్తలకు అకామిడేషన్ కానీ, ఇక్కడ ఫుడ్ సౌకర్యం కానీ, ప్రతి ఒక్కరికి విలేకరులకు కానీ, పోలీస్ వ్యవస్థకు కానీ, సామాన్యమైన కార్యకర్త కానించి అందరికీ ఎవరికి వాళ్ళకి సపరేట్గా చేసి పెండ్లి విందు భోజనం కంటే ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలకు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంత చనిపోయిన వాళ్ళకు కూడా ఇది మహానాడు వేదికగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెప్పి శాంతి ఒక 5 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. ఈరోజు స్పీచ్లో చూస్తుంటే కూడా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యాచరణ అనే దాని మీద కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు క్యాడర్. వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చి వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టడం పైన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కడప జిల్లా అనేది ఏదో జగన్ రెడ్డి పుడితేనో రాజశేఖర రెడ్డి పుడితేనో పెట్టిన కడప కాదు పేరు. అది పూర్వకాలం నుంచి కడప పేరు ఉండేది. ఆ కడప పేరును తీసేయకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయింది. గతంలో ఇది కడప పేరు కనుమరుగు అవుతుందనే ఉద్దేశంతోనే అట్లా చేయడం జరిగింది. దాని వెనుక వేరేదేం లేదు. మరోవైపు షర్మిల చెప్తున్నారు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలి కదా, మరి ఎందుకు ఎన్టీఆర్ జిల్లాని పెట్టారని మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు ప్రస్తావించినది అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. అదే జిల్లాను అట్నే కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత గతంలో అంతకంటే ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని చెప్పి గతంలో కూడా పార్టీ నిర్ణయించింది. గతంలో కూడా మొత్తంగా చూసుకుంటే మహానాడు అట్టహాసంగా జరుగుతుంది. వచ్చేటువంటి కార్యకర్తలకు కానీ లేకపోతే డెలిగేట్స్ కానీ అన్ని రకాలైన ఏర్పాటు చేసిన పరిస్థితి. కడప గడ్డలో జరిగేటువంటి మహానాడు మాత్రం రాబోయేటువంటి కాలంలో ధీటుగా ఈ రాష్ట్ర అభివృద్ధి తీసేందుకు నిర్ణయాలు తీసుకోనున్నారని చెప్పేటువంటి పరిస్థితి. వేడి జల్లి శ్రీహరితో హుస్సేన్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.